ఓం శాంతి. మా అమ్మ అనుభవాలు ఈరోజు చదువుకుంటూ మనము ముందుగా ఈరోజు సంతోష్ దీది యొక్క అనుభవం చదువుకుంటున్నాము. एक झलक ने हमारे जीवन का लक्ष्य बदल दिया. మా అమ్మ యొక్క ఒక మెరుపు మా జీవితం యొక్క లక్ష్యాన్ని మార్చేసింది అని చెప్తున్నారు సంతోష్ దీది. हर एक के जीवन में भिन्न भिन्न स्वभाव संस्कार वाले व्यक्ति संबंध संपर्क में आते और चले जाते, परंतु कभी कभी कोई ऐसी दिव्य विभूतियाँ जीवन में आती जो सदा के लिए अपनी अमिट छाप छोड़ जाती हैं. ప్రతి ఒక్కరి జీవితంలో రకరకాల స్వభావ సంస్కారాలు ఉండేటటువంటి వ్యక్తులు సంబంధ సంపర్కంలో వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది దివ్యమైనటువంటి విభూతి అనేవారు జీవితంలో తారసపడతారు, సదాకాలానికి తమ చెరగని ముద్ర వేసేస్తూ ఉంటారు. ऐसे ही सन 1964 में मातेश्वरी जी हमारे जीवन में आई और सदा के लिए अपना बना गई. అదేవిధంగా 1964లో 1964లో మాతేశ్వరి మమ్మ నా జీవితంలో తారసపడ్డారు మరియు సదాకాలానికి నన్ను తన వారిగా చేసేసుకున్నారు అని చెప్తున్నారు అన్నమాట. उपरोक्त अनुभव सुनाती हुई है मुंबई शहर से ब्रह्मा कुमारी संतोष बहन जी कहती है कि पहली बार मैंने मम्मा को तब देखा जब वे मुंबई में सेवा प्रति आई थी. ఈ విధంగా అనుభవాన్ని వినిపిస్తూ ముంబై సైన్స్ సెంటర్ నుండి బ్రహ్మకుమారి సంతోష్ బెంజీ వినిపిస్తున్నారు. మొదటిసారి నేను మా అమ్మను ఎప్పుడు చూసానంటే ఎప్పుడైతే ముంబైలో సేవ కోసం అమ్మ వచ్చారో మొదటిసారి నేను మా అమ్మను చూశాను అని చెప్తున్నారు అన్నమాట. मम्मा की शीतल और गंभीर मूर्त को देखते ही ऐसा अनुभव हो कि हम साक्षात्कार सरस्वती देवी को देख रहे हैं. మమ్మ యొక్క శీతలమైన గంభీరమైన మూర్తిని చూస్తూ ఎలా అనుభవం అయిందంటే సాక్షాత్ సరస్వతి దేవిని చూస్తున్నాను అని అనిపించింది అని సంతోష్ దీది చెప్తున్నారు. मेरा तो यही अनुभव रहा कि मम्मा की एक झलक ने हमारे जीवन के लक्ष्य को ही बदल दिया है. నాకైతే అనుభవం ఏమైందంటే ఒక సెకండ్ యొక్క మెరుపు మమ్మలో నా జీవితాన్ని మార్చేసింది. ఒక్క మెరుపు మమ్మది చూసి నా జీవితమే మారిపోయింది అని చెప్తున్నారు దీది. ऐसे लगा कि बनना है तो मम्मा के समान बनना है, जीना है तो విశ్వ సేవ के लिए जीना है. మమ్మను కలిసి కనిపించింది, తయారవ్వాలంటే మమ్మ లాగానే తయారవ్వాలి, జీవించాలి అంటే విశ్వసేవ కోసమే జీవించాలి అని అనిపించింది అని చెప్తున్నారు సంతోష్ దీది. ऐसा लगा कि बनना है तो मम्मा के समान बनना है, जीना है तो विश्व सेवा के लिए जीना है. मम्मा के चेहरे की पवित्रता की झलक ने इतना प्रभावित किया जो मैं सुध बुध भूल गई. మమ్మ ముఖ కవలికలో ఉన్న పవిత్రత మెరుపు ఎంత ప్రభావితం చేసింది నన్ను అంటే నా యొక్క చైతన్యాన్ని నేను మర్చిపోయాను అని చెప్తున్నారు అక్కయ్య. मम्मा के मधुर बोलने मुझे होश में लाया कि संतोष सिर्फ नाम नहीं परंतु बहुत बड़ा गुण तथा खजाना है जिसे आप परमात्मा द्वारा पा सकती हो. ఈ విధంగా మా అమ్మని చూసి ప్రభావితమై నన్ను నేను మర్చిపోయాను. ఆ సమయంలో మా అమ్మ మధురమైన మాటలు నన్ను మెలకులోకి తీసుకొచ్చాయి. ఏమని పలికారంటమమ్మ, సంతోష్ కేవలం పేరు కాదు సంతోష్ అనేది, కానీ సంతోషం అనేది చాలా గొప్ప గుణం, ఇది ఒక ఖజానా అని అన్నారంటమమ్మ. నువ్వు ఇది పరమాత్మ ద్వారా పొందగలవు అని అన్నారంట. लौकिक माँ ने मेरे शरीर का नाम संतोष रखा, परंतु अलौकिक माँ ने मुझ आत्मा को संतुष्टता का वरदान देकर సంతుష్టమని బనా దియా. లౌకిక అమ్మ నాకు నా శరీరానికి సంతోష్ అని పేరు పెట్టారు, కానీ అలౌకిక అమ్మ అయిన మమ్మ
నా ఆత్మకు సంతుష్టత యొక్క వరదానం ఇచ్చి సంతుష్టమనిగా తయారు చేసేసారు అని చెప్తున్నారు సంతోష్ దీది. పరం త్యాగి और పరం తపస్విని. మమ్మ పరమ త్యాగి పరమ తపస్వినిగా ఎలా ఉండేవారు అనే అనుభవం వినిపిస్తున్నారు దీది. मम्मा को देखने से तपस्या और त्याग की मूर्ति का अनुभव होता था. మమ్మాని చూడగానే త్యాగ తపస్వి మూర్తిగా అనుభవం అవుతూ ఉండేది. మమ్మ తురంత దాని మహాపుణ్య జమ కర్నే వాళ్ళి థీ. మమ్మ ఎప్పుడు కూడా అనుకున్న వెంటనే దానం చేసి మహాపుణ్య జమ చేసుకోవాలనేది ఆచరించేవారు. ఇస్కా మిసాల్ బ్రిజేంద్ర దాదీని హమే సున్నాయత. అనుకున్న వెంటనే దానం చేసి పుణ్యము జమ చేసుకోవాలి అనే ఆలోచన ఉండే మనస్తత్వం అమ్మది. దాని ఉదాహరణ బ్రిజేంద్ర దాది మాకు వినిపించారు అని చెప్తున్నారు సంతోష్ దీది. ఏంటి వినిపించారంట? एक बार हैदराबाद सिंध में एक ऑफिसर ब्रह्मा बाबा से मिलने आया था, क्योंकि लोगों के मन में गलत धारणाएं थी कि बाबा माताओं कन्याओं का घर बार छुड़ाते, जादू करते आदि आदि. तो बाबा उस ऑफिसर को समझा रहे थे कि देखो मैं इन बच्चियों को क्या देता हूँ, ना गहने देता हूँ श्रृंगारने के लिए, ना अच्छे कपड़े देता हूँ. इनको गहने और कपड़ों से भी ऊंचा श्रृंगार ज्ञान श्रृंगार मिलता है, जिससे इन्हें आत्मिक सुख मिलता है, जिस कारण ही ये भौतिक सुखों को त्याग कर आत्मिक सुख की ओर भागती हैं. అయితే బ్రిజేంద్ర దాది చెప్పారంట, మమ్మ ఏ విధంగా త్యాగ తపస్వి మూర్తిగా ఉండేవారు, అనుకున్న వెంటనే దానం చెయ్యాలి అనేది చేసేవారు మమ్మ అనేది ఏం చెప్పారు అంటే, ఒకసారి సింధ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగిన విషయము. ఒక ఆఫీసర్ బ్రహ్మా బాబాని కలవడానికి వచ్చారంట. ఎందుకంటే ఆ రోజుల్లో బయట మనుషులందరిలో ఒక పొరపాటు ఆలోచన ఉండేది మన సంస్థ పట్ల. ఏమంటే బాబా ఇక్కడ మాతలు కన్యల్ని ఇల్లు వాకులు విడిపించేసి పట్టుకొచ్చేస్తూ ఉంటారు అని అక్కడ గారడి వేసిస్తారు. ఆ గారడితో అందరూ ఇల్లు వాకులు వదిలేసి వెళ్ళిపోతుంటారు. అలా అలా మొదలైన మాటలు సమాజంలో ఉండేవి. అందుకని ఆ ఆఫీసర్ వచ్చాడు చూడడానికి అనమాట. ఆ మాటలను ఎంతవరకు నిజమో అనేది బాబా ఆ ఆఫీసర్కి కూర్చోబెట్టి చెప్తున్నారంట. ఏమని? చూడు, ఇక్కడ అమ్మాయిలకి నేనేమి ఇస్తాను, ఏమైనా వేసుకోవడానికి అలంకరించుకోవడానికి నగలు ఇస్తానా? ఇవ్వను. మంచి బట్టలు ఇస్తానా వేసుకోవడానికి? ఇవ్వను. అయినా కానీ ఈ నగలు బట్టలు వీటన్నింటికంటే కూడా ఉన్నతమైన శృంగారం ఇక్కడ జ్ఞాన శృంగారం అనేది లభిస్తుంది. దీంతో ఆత్మిక సుఖం అనేది లభిస్తుంది. ఈ కారణంగానే భౌతిక సుఖాలు త్యాగం చేసి ఆత్మిక సుఖం వైపు పరుగులు తీస్తూ వస్తున్నారు ఈ అమ్మాయిలు అని అన్నారంట బాబా. అందుకని వచ్చేస్తున్నారు ఇల్లు వదిలేసి ఆత్మిక సుఖం కోసం భౌతిక సుఖాలను త్యాగం చేసి ఇక్కడ వచ్చేస్తూ ఉంటారు పిల్లలు అని చెప్పారంట బాబా. ये वार्तालाप मम्मा और ब्रिजेंद्र दादी ने बाहर बगीचे में टहलते हुए सुना. ఇది బాబాకు ఆ ఆఫీసర్కు మధ్య జరుగుతున్న వార్తాలాపన అక్కడ గార్డెన్లో అటు ఇటు నడుస్తూ తిరుగుతూ మమ్మ బ్రిజేంద్ర దాది ఇద్దరు విన్నారంట. బాబా ఆ ఆఫీసర్తో ఏం మాట్లాడుతున్నారో అదంతా విన్నారంట. मम्मा ब्रिजेंद्र दादी को कहने लगी कि देखो बाबा हमारे लिए क्या कहते हैं, परंतु हमने तो अब तक ये विनाशी गहने पहने हुए हैं. మమ్మ బ్రిజేంద్ర దాదితో అన్నారంట, చూడు బాబా మన కోసం ఎంత గొప్పగా చెప్తున్నారు, కానీ మనం ఇంకా నగలు ధరించి ఉన్నాము, వినాశీ నగలు అని అన్నారంట. मम्मा ने भी उसमें थोड़ी बहुत गहने पहनी हुई थे और ब्रिजेंद्र दादी को तो बाबा ने लौकिक जीवन में बहुत శృంగారా था. ఎందుకంటే అప్పటికి ఇంకా మమ్మ కూడా కొన్ని నగలు వేసుకుని ఉన్నారంట. మరి బ్రిజేంద్ర దాదిదైతే ఇంక అడగకండి, బాబా లౌకికంలో వజ్రాల వ్యాపారి కదా, బాబా కోడలు కదా బ్రిజేంద్ర దాది. బాబా చాలా అలంకారం చేశారు. అసలు బ్రిజేంద్ర దాదికి లౌకిక జీవితంలోనే చాలా అలంకారాలు ఇచ్చారు బాబా. అవన్నీ కూడా బ్రిజేంద్ర దాది అలంకరించుకుని ఉన్నారనమాట నగలు.
बाबा की ये बात सुनकर ब्रिजेंद्र दादी ने कहा कि हमारे इन झूठे गहनों से बाबा के बोल झूठे लगेंगे, क्योंकि हमने गहने पहने और बाबा कहते कि झूठा श्रृंगार छोड़ सच्चा श्रृंगार करते हैं. బాబా ఎప్పుడు కూడా నగలు తీసేయండి అని చెప్పలేదు వాళ్ళకి. మా అమ్మ అందరూ అప్పుడు యజ్ఞంలో వచ్చి ఉన్నా గానీ అందరూ నగలు వేసుకునేవారనమాట. అయితే మా అమ్మను బ్రిజేంద్ర దాది ఎప్పుడైతే బాబా ఇలా చెప్తున్నారో ఈ పిల్లలు నగలు వెనుక ఇది కారు, ఇంకా ఆ సుఖాలు భౌతిక సుఖాలు వదిలి ఇక్కడ వచ్చేస్తూ ఉంటారు, జ్ఞాన శృంగారం చేసుకోవటానికని బాబా చెప్పారు కదా. అది విని బ్రిజేంద్ర దాది అన్నారంట మా అమ్మతోని, మా అమ్మ అసత్యమైన నగలు మనం వేసుకుంటే బాబా ఆ ఆఫీసర్‌తో ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆ బాబా మాటలు అసత్యం అయిపోతాయి ఒకవేళ మనం ఈ నగలేసుకొనుంటే. ఎందుకంటే మనం నగలేసుకున్నాం, బాబా చెప్తున్నారు, వీళ్ళు అసత్య శృంగారం వదిలి సత్యమైన శృంగారం చేసుకుంటున్నారు ఇక్కడున్న పిల్లలని. బాబా చెప్తున్నారు ఇలాగా. అప్పుడు క్యా కియా జాయ్, మరి మనం ఏం చేయాలి? అసత్యమైన నగలు ధరించి ఉన్నాం గదా! ఏం చేద్దాము అని అన్నారంట. తో మమ్మా నే కహా చలో హమ్ దోనో యే జూటే గహనే ఉతార్ దేతి. అప్పుడు మా అమ్మ అన్నారంట, పద మన ఇద్దరం కూడా ఈ అసత్యమైన నగలు తీసి ఇచ్చేద్దాము, బాబా దగ్గర పెట్టేద్దాము. तो उन दोनों ने तुरंत ही गहने उतार दिए. అప్పుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ నగలు తీసేసి బాబాకి ఇచ్చేసారంట. उन्हें देखकर सारे यज्ञवत्सों ने अपने सब गहनों का स्वयं ही त्याग कर दिया. వాళ్ళిద్దరిని చూసి యజ్ఞంలో ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ నగలన్నీ కూడా స్వయం త్యాగం చేసేసారు, తీసేసారు అందరూ. मतलब ये है कि मम्मा सदैव बाबा के महावाक्यों को साकार करने में నంబర్ 1 रही. అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే మా అమ్మ సదా బాబా మహావాక్యాలను సాకారంగా పెట్టడంలో నంబర్ 1లో ఉండేవారు మా అమ్మ. అనుకున్నది వెంటనే దానం చేశారు ఆ విధంగా. సదా మందస్మితే. शिव बाबा हमेशा कहते थे कि बाबा नंबर 1 है, परंतु तुम्हारी माँ तो +1 में गई. బ్రహ్మ బాబా అనేవారంట. శివ బాబా ఎప్పుడు చెప్తారు బ్రహ్మ బాబా నంబర్ 1లో ఉన్నారు అని, కానీ మమ్మ +1లోకి వెళ్ళిపోయారు. 1 +1 బ్రహ్మ బాబా 1 నంబర్ అయితే +1 అయ్యారు మమ్మ అని అనేవారంట బాబా. मम्मा के चेहरे पर हमने कभी भी उदासी नहीं देखी, उनका सदैव मुस्कुराता हुआ चेहरा था. మమ్మలో ఎప్పుడు కూడా మేము నిరాశ అనేది చూడలేదు, సదా చిరునవ్వుతో ఉండే ముఖం ఉండేది మమ్మది. మమ్మకి ఏకేక్ బౌల్ సుఖ దేనే వాలా థా. ఒక్కొక్క మాట సుఖం ఇచ్చే విధంగా ఉండేది మమ్మ మాట. मम्मा के दृढ़ता भरे बोल सदैव औरों को भी दृढ़ संकल्पधारी बनाते थे. మమ్మలో ఉన్నటువంటి దృఢతతో నిండినటువంటి మాటలు సదా ఇతరులు కూడా దృఢ సంకల్పధారిగా తయారు చేసేసేవి. మమ్మాకి దృష్టి పాతి కయ్యంకు అశరీరపన్ కా అనుభవ होता था. మమ్మ యొక్క దృష్టి తీసుకోగానే ఎంతోమందికి అశరీర స్థితి అనుభవం అయ్యేది. మమ్మాకి शीतल गोद जन्म जन्मांतर के विकारों के तपत बुझाने वाले थे. మమ్మ యొక్క శీతలమైనటువంటి వడి జన్మ జన్మల వికారాలనే అగ్నిని ఆర్పేసేదేమో అనిపించేది. అనోక అనుభవం హోతాత. ఒక అద్భుతమైన అనుభవం అయ్యేది మమ్మ వడిలో వెళ్ళినప్పుడు. मम्मा बाबा को फॉलो अनुसरण करने में नंबर 1 थी, इसलिए बाबा की सारी दिनचर्या सवेरे से लेकर रात तक कैसे चलती थी उसको सुनकर फॉलो करती थी. మమ్మ బాబాను అనుసరించడంలో నంబర్ 1లో ఉండేవారు. అందుకని బ్రహ్మ బాబా యొక్క దినచర్య అంతా ఉదయం నుండి రాత్రి వరకు ఎలా నడుస్తూ ఉంటారు బాబా అనేది విని తెలుసుకుని దాన్ని ఫాలో చేసేవారు మమ్మ. कराची में बाबा के साथ बाबा भवन में ब्रिजेंद्र दादी रहती थी तथा बाबा की संभाल करती थी. कराचीలో బాబాతో పాటు బాబా భవన్ అని మీరు విన్నారు కదా. కరాచీ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యారో సిన్ హైదరాబాద్ నుండి, అప్పుడు మా అమ్మ కుమారీలతో ఒక భవనంలో ఉండేవారు, బాబా తన కుటుంబంతో ఒక భవనంలో ఉండేవారు. మాతలందరూ వాళ్ళకి లీడర్గా మన్మోహిని దీదీని పెట్టి వాళ్ళందరూ ఒక భవనంలో ఉండేవారు. అయితే బాబా భవనంలో బ్రిజేంద్ర దాది అంటే బాబా వాళ్ళ కోడలు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిందే లెక్క కదా, బాబాతో ఉండేవారు ఆమె.
బ్రిజేంద్ర దాది. ఆమె బాబాను సంభాళించేవారు. బ్రిజేంద్ర దాది బాబాకు సపోర్ట్‌గా ఉండి సంభాళించేవారు. బాబాను చూసుకునేవారు. మరి మమ్మ భవనంలో ఉండేవారు మిగిలిన కన్యలతో. रात को बाबा के सो जाने के बाद मम्मा ब्रजेंद्र दादी को अपने पास बुलाती थी और कहती थी कि आप बाबा की एक एक बात सब रिपीट करके सुनाओ, कुछ भी मिस नहीं करना. రాత్రి బ్రహ్మ బాబా పడుకున్న తర్వాత మమ్మ బ్రజేంద్ర దాదిని తన దగ్గరికి పిలిచేవారంట, మమ్మ భవనంలోకి. మమ్మ అనేవారంట, బాబా యొక్క ఒక్కొక్క విషయం కూడా నాకు రిపీట్ చేసి వినిపించు. బాబా ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు అన్నీ కూడా, ఏది కూడా మిస్ చేయొద్దు అని చెప్పించుకునేవారు. బ్రిజేంద్ర దాదిని అడిగేవారంట. खुली छत पर बैठकर ये दोनों बाबा की बातें करती थी और सवेरे उठने का गीत जाग सजनी जाग बजता था. तब ब्रिजेंद्र दादी बाबा भवन जाती थी. ఓపెన్ ఎయిర్లోని మేడపైకి వెళ్ళిపోయి ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేవారంట, బ్రిజేంద్ర దాది మమ్మ. బాబా కోసం అంతా వివరించి చెప్పేవారు బ్రిజేంద్ర దాది మమ్మకు. ఉదయం లేవగానే జాగ్ సజనియా జాగ్ అని ఇప్పుడు అమృతవెలి శుద్ధ పవన్ మీ పాట పెడతాం కదా, అప్పుడు జాగ్ సజనియా జాగ్ అనే పాట బాబా వేసేవారు. ఆ పాట మోగగానే బ్రిజేంద్ర దాది బాబా భవనానికి వెళ్ళిపోయేవారు. మమ్మ భవనం నుండి బాబా భవనానికి వెళ్ళిపోయేవారంట ఉదయం. इस प्रकार मम्मा बाबा की दिनचर्या सुनकर उसे फॉलो करती थी और सारी रात जागकर तपस्या करती थी. ఈ విధంగా మమ్మ బాబా యొక్క దినచర్య ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుని విని దాన్ని ఫాలో చేసేవారు. మరి రాత్రంతా మేల్కొని తపస్య చేసేవారు మమ్మ. मधुबन में मम्मा जब बाबा द्वारा मुरली सुनती थी तो ऐसा महसूस होता था जैसे कि छातक पक्षी बरसात के एक एक बूंद को मोती बनाने के लिए इंतजार कर रहा है. మధుబన్లో మా అమ్మ ఎప్పుడు బాబా ద్వారా మురళి వినేవారు. ఎలా అనిపించేది అంటే, చాత్రక పక్షి వర్షం యొక్క ఒక్కొక్క బిందువుని స్వీకరించి తన నోటిలో దాన్ని ముత్యంగా తయారు చేయటం కోసం ఎలా ఎదురు చూసేదో చాత్రక పక్షి. మా అమ్మ కూడా అలా వినేవారు మురళి. మా అమ్మ बाबा के एक एक महावाक्य को सुनने के लिए तरसा करती थी और ग्रहण कर उसे तुरंत जीवन में उतर कर ज्ञान स्वरूप बन जाती थी. మమ్మ బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యం వినడం కోసం తప్పిస్తూ ఉండేవారు. మరియు వాటిని గ్రహించి వెంటనే జీవితంలో ధారణ చేసి జ్ఞాన స్వరూపంగా తయారైపోతూ ఉండేవారు మమ్మ. మమ్మకి యాద్ ఆతే యహీ ఆవాజ్ దిల్ సే నికల్తే. మమ్మ స్మృతులు కలగగానే ఇదే ధ్వని మనస్సు నుండి వస్తుంది. ఏమని? జీవన్ అమర్ నిహి హే ప్యారే నామ్ అమర్ కర్ జానా, జగ మే అన్మోల్ బోల్ సే సబ్కా దిల్ బెహలానా. జీవితము అమరమైంది కాదు ప్రియ, కానీ పేరు మాత్రం అమరముగా చేసుకుని వెళ్ళు. జగత్తులో అమూల్యమైన మాటలతో అందరి హృదయాన్ని ఆనందపరచు అని ఈ మాటలు గుర్తొస్తున్నాయి అని చెప్తున్నారు. సంతోష్ దీది యొక్క అనుభవం మనం ఈ మాటలతో విన్నాము. ఇప్పుడు గోదావరి బెహన్ యొక్క అనుభవం వింటాము. సర్వకళా సంపన్న कलाधीश्वरी माँ सरस्वती. मुलुंद से ब्रह्मा कुमारी गोदावरी बहन जी लिखती है कि प्यारी मम्मा से प्रथम मुलाकात सन 1962 में मुंबई वाटरलू मेंशन में हुई थी. मुलुंद सेंटर బొంబాయిలో ములుందు ఒకటి, ఎలాగైతే సంతోష్ దీది ఉండేది సయాన్, అలాగా ములుందు అనే ఒక ఏరియా, అక్కడ బ్రహ్మకుమారి గోదావరి బెహన్ ఇన్ఛార్జ్ ఆమె రాస్తూ ఉన్నారు. ప్రియమైన మమ్మతో నేను మొట్టమొదటిగా 1962లో ముంబైలోని వాటర్లూ మెన్షన్లో మా అమ్మ వచ్చినప్పుడు అక్కడ కలిశాను నేను. मीटिंग माँ को पहली बार देखते ही मुझे साक्षात జగదంబ మాక సాక్షాత్కారం హువా. మధురమైన మమ్మను మొదటిసారి చూస్తూనే నాకు సాక్షాత్ జగదంబ మాని చూసిన సాక్షాత్కారం అయింది అని చెప్తున్నారు అక్కయ్య. उनके दिव्य व्यक्तित्व को देखकर ऐसा लगा कि सच परमात्मा ने ही इन शक्ति अवतार को इस धरा पर भेजा है. ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తే ఎలా అనిపించిందంటే, నిజంగా పరమాత్మయే ఈ శక్తి అవతారాన్ని ధరణి పైన పంపించారా
అనిపించింది అని చెప్తున్నారు. मीठी माँ के संपर्क में आते ही उनके श्रेष्ठ प्रभावशाली चमत्कारी बुद्धि का एहसास हुआ और चैतन्य में एक दैवी शक्ति का अवतार है ऐसा अनुभव हुआ. మధురమైన మమ్మ సంపర్కంలో రాగానే ఆమె యొక్క శ్రేష్టమైన ప్రతిభాశాలి చమత్కారి బుద్ధి ఇలా అనిపించింది అంటే ఆమెను చూసి చైతన్యంగా ఒక దేవీ శక్తి అవతారమా అని అనుభవం అయింది ఆమెను చూసి. प्यारी मम्मा के जीवन में धैर्य, गंभीरता, शांति, सरलता और प्रसन्न मुख मुद्रा से शिक्षा देने की कला बहुत ही आकर्षक थी. మొదటిగా అంటే ప్రియమైన మమ్మ జీవితంలో ఓర్పు, గంభీరత, శాంతి, సరళత మరియు ప్రసన్నమైన ముఖముద్రతో శిక్షణ ఇచ్చేటటువంటి కళ మమ్మలో చాలా ఆకర్షణీయంగా ఉండేది. मम्मा को हमने दृढ़ता, अटल निश्चय और साहस के चैतन्य मूर्ति के रूप में देखा. మమ్మను మేము చాలా దృఢత, చలించని నిశ్చయము, సాహసం యొక్క చైతన్య మూర్తి రూపంలో చూసాము అని చెప్తున్నారు. వే హమేషా నిశ్చింత रहती थी. ఆమె ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండేవారు. यदि बाबा ने उनको ऐसा कार्य सौंप दिया जिसका उन्हें अनुभव ना हो, वह बहुत कठिन हो, तब भी उन्होंने ऐसा नहीं कहा कि मैं कैसे इसे करूँगी. उन्होंने सदा ही जी बाबा ऐसे कहकर हर जिम्मेवारी को स्वीकार किया और उसे संपन्न करके दिखाया. ఒకవేళ బాబా ఇటువంటి కార్యం ఏదైనా మమ్మకు అప్పచెప్పారు అనుకోండి, ఆ కార్యం ఏంటో అనుభవం లేదు, ఎప్పుడు చేయలేదు, లేదా ఆ కార్యం చాలా కఠినమైన కార్యము, మనం చేయడానికి కష్టము అనేలా అలాంటి పని అప్పచెప్పినా కానీ బాబా ఎప్పుడు కూడా మమ్మ దీన్ని నేను ఎలా చేస్తాను, ఎలా చేయగలను అనలేదు. సదా జీ బాబా అంటూనే ప్రతి బాధ్యతను స్వీకరించారు మరియు దాన్ని సంపన్నం చేసి చూపించారు మమ్మ అని చెప్తున్నారు గోదావరి బేన్. उच्च कोटि के प्रशासकी गुण और प्रबंधन क्षमता, చాలా ఉన్నతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్, పాలన చేసే గుణాలు మమ్మలో ఉండేవి. मधुबन में जो भी पार्टियां आती थी तो उनके ठहरने तथा भोजन आदि का प्रबंध स्वयं మాతేశ్వరి జీ किया करती थी. మధుబన్లో ఎప్పుడు పార్టీలు వచ్చినా కూడా వాళ్ళందరూ ఉండడానికి అకామిడేషను, వాళ్ళ భోజన సౌకర్యాలు, వీటి ఏర్పాట్లన్నీ మాతేశ్వరి మమ్మాయే చేసేవారంట. उनकी पालना ऐसी थी जो किसी का भी मधुबन से वापस जाने का दिल नहीं होता था. వాళ్ళని ఉంచటము, అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ భోజనము ఏర్పాట్లు ఎలా పాలన ఇచ్చేవారంటే మమ్మ అక్కడ ఉన్న తర్వాత మధుబన్ నుండి వదిలి రావడానికి ఇష్టపడేవారు కాదు, తిరిగి రావడానికి అక్కడ ఉండేవాళ్ళు. మాతేశ్వరి जी का यज्ञ से बहुत स्नेह था. మాతేశ్వరి మమ్మకు యజ్ఞం పట్ల చాలా స్నేహం ఉండేది. वे कहा करती थी कि यज्ञ की कोई चीज बेकार नहीं जानी चाहिए. మమ్మ ఎప్పుడు కూడా ఏం నేర్పేవారంటే యజ్ఞంలో ఉన్న ఏ వస్తువు వృధా కాకూడదు. एक बार की बात है, यज्ञवत्स गेहूं साफ करके बोरी में भर चुके थे. कुछ गेहूं इधर उधर बिखरे हुए थे. मातेश्वरी जी ने ध्यान दिलाते हुए बड़े ही स्नेह से कहा कि एक एक गेहूं का दाना एक एक मोहर के बराबर है. वे यज्ञ की एक एक चीज की कीमत जानती थी एवं बतलाती भी थी. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే యజ్ఞవత్సలందరూ గోధుమలు ఏరేరు, శుభ్రం చేశారు, తర్వాత మూటలోకి ఎత్తారు అంట. అక్కడ మమ్మ వచ్చారు. కొన్ని గోధుమలు అటు ఇటు పడి ఉన్నాయంట. అవి చూసి మాతేశ్వరి మమ్మ గమనిక కలిగిస్తూ చాలా స్నేహంతో చెప్పారంట, ఒక్కొక్క గోధుమ గింజ కూడా ఒక్కొక్క నాణ్యంతో సమానమైనది. యజ్ఞం యొక్క ఒక్కొక్క వస్తువు యొక్క విలువ మమ్మకు తెలిసేది మరియు ఆమె నేర్పించి చెప్పేవారు కూడా. ఏ కుశల్ ప్రబంధక్తి, కుశలమైన పరిపాలన చేసే గుణం ఉండేది మమ్మలో. यज्ञवत्सों के स्थूल के साथ सूक्ष्म आध्यात्मिक पालना पर भी उनका विशेष ధ్యాన్ రేతత. యజ్ఞంలో ఉండే పిల్లలందరికీ స్థూల రూపంలో పాలన ఇవ్వడంతో పాటు సూక్ష్మమైన ఆధ్యాత్మిక పాలన పైన కూడా విశేష గమనిక పెట్టేవారు మమ్మ. मम्मा कुशल प्रशासक के रूप में छोटी उम्र में ही यज्ञ कारोबार की जिम्मेवारी संभालने के निमित्त बनी और सभी के दिलों को जीत लिया. मम्मा కుశల ప్రశాసకరాలు రూపంలో
చిన్న వయసులోనే యజ్ఞ కార్య వ్యవహారాలు బాధ్యతలు సంభాళించడానికి నిమిత్తమై నిలబడ్డారు. మరి అందరి హృదయాల్ని జయించారు. मम्मा की बहुत सारी विशेषता ये नज़रों के सामने आ जाती हैं, परंतु मुझे मम्मा की ये विशेषता और शिक्षा अच्छी लगी कि किसी के भी अवगुणों का चिंतन ना कर सदा గుణగ్రాహి बनना चाहिए. మమ్మ యొక్క చాలా విశేషతలు మన ఎదురుగా గుర్తొస్తూ ఉంటాయి. కానీ నాకైతే విశేషంగా మమ్మలో ఉన్న ఈ విశేషత శిక్షణ చాలా ఇష్టపడింది. చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అందులో విశేషంగా నచ్చినటువంటి విశేషత ఏంటంటే, ఎవరైనా అవగుణాలు చింతనలో పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు, సదా గుణగ్రాహిగా తయారవ్వాలి అనేవారు మమ్మ. सभी आत्माओं की विशेषताओं को देखो, हंस की तरह मोती चुगो इस विशेषता से मैं बहुत ही प्रभावित हुई, जीवन में लाने का प्रयास किया. అందరి ఆత్మల్లో విశేషతని చూడండి, హంస మాదిరిగా ముత్యాలను ఏరుకోండి అని మా అమ్మ చెప్పేవారు. ఈ విశేషత నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను ఈ విశేషతను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు గోదావరి బేన్. मम्मा से हमने विभिन्न कलाएं सीखी, जैसे शिक्षा देने की कला, पालना करने की कला, माया जीत बनाने की कला, मधुर हास्य कला, एकता के सूत्र में पिरोने की कला, रोते हुए को हंसाने की कला, ज्ञान अमृत का पान कराकर ईश्वरीय वर्षे का अधिकारी बनाने की कला, आदि आदि. మమ్మలో విభిన్నమైన కళలు మేము నేర్చుకున్నాం మమ్మ నుండి. ఉదాహరణకు శిక్షణ ఇచ్చే కళ, పాలన చేసే కళ, మాయాజీతులుగా తయారు చేసే కళ, మొదట హాస్యము యొక్క కళ, ఐక్యత యొక్క సూత్రంలో అందరినీ తిప్పేలాగా, ఐక్యత యొక్క సూత్రంలో తిప్పబడి ఉండే కళ, ఏడ్చేవారిని నవ్వించే కళ, జ్ఞాన అమృతం తాగిస్తూ ఈశ్వరీయ వారసత్వానికి అధికారిగా అందరినీ తయారు చేసే కళ మొదలైన కళలెన్నో మమ్మ నుండి నేర్చుకున్నాం మేము. మా సరస్వతి దివ్య గుణం की खुशबू फैलाने वाली गुणदायिनी ज्ञान वीणा वादनी सर्वहितकारिणी माया मर्दिनी थी. మా సరస్వతి మమ్మ ఎలా ఉండేవారు? దివ్య గుణాల యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసే గుణదాయినిగా, జ్ఞాన వీణావాదినిగా, సర్వహితకారిణిగా, సర్వల మేలు చేసేవారిగా, మాయా మర్దినిగా ఉండేవారు మమ్మ అని చెప్తున్నారు గోదావరి బేన్. ఇప్పుడు నెక్స్ట్ నళిని బేన్, ముంబై నుండి నళిని బేన్ యొక్క అనుభవము. भाग्य विधात्री जगदम्बा जो परम पिता परमात्मा की पहचान है. भाग्य विधात्री जगदम्बा परम पिता परमात्मा का గుర్తు, పరంపిత పరమాత్మ యొక్క చిహ్నంగా ఉండేవారు మమ్మ. मुंबई घाटकोपर की ब्रह्मा कुमारी नलिनी बेन जी अपना अनुभव लिखती है कि भाग्य विधात्री जगदम्बा जिसकी महिमा अपरंपार है, बेजोड़े बेमिसाले, वो स्वयं सर्वशक्तिवान परमपिता परमात्मा की पहचान है. ముంబై ఘాట్ కొప్పర్ సెంటర్ నుండి బ్రహ్మకుమారి నళిని బెంజి తన అనుభవం రాస్తున్నారు. భాగ్య విధాత్రి జగదంబ మమ్మ ఎవరి మహిమ అయితే అపారమైన మహిమ ఉందో ఆమె ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండేవారు. ఎలా అంటే స్వయం సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ యొక్క పరిచయం ఇచ్చే మూర్తిగా ఉండేవారు. అంటే ఆమెను చూస్తే పరమాత్మ కనిపించేవారు అన్నట్టు. सर्वगुणों से अलंकृत, दिव्य शक्तियों से संपन्न, सर्वे की प्यास बुझाने वाली, सर्वे की मनोकामनाएं पूर्ण करने वाली, ईश्वर प्रदत्त सर्वगुणों के शाश्वत निर्मल स्वच्छ शीतल पवित्र शांत गंभीर सिद्धि स्वरूपा है. సర్వగుణాలతో అలంకృత రూపం, దివ్యశక్తులతో సంపన్న రూపం, సర్వల దాహం తీర్చేటటువంటి రూపం, సర్వల మనోకామనలు పూర్తి చేసే రూపం, ఈశ్వర ప్రదత్త అయినటువంటి సర్వ గుణాల యొక్క శాశ్వతమైన రూపం, నిర్మలమైన స్వచ్ఛమైన శీతల పవిత్రమైన శాంతి మరియు గంభీరతతో ఉన్న సిద్ధి స్వరూపగా చూసే మమ్మాను. ऐसे प्राण प्यारी मातेश्वरी सरस्वती का गायन वर्णन स्वयं परम पिता परमात्मा ने ब्रह्मा के मुख कमल द्वारा किया है. इलांటి ప్రాణ ప్రియమైన మాతేశ్వరి సరస్వతి యొక్క గాయనము వర్ణన స్వయం పరంపిత పరమాత్మ తన బ్రహ్మ ముఖ కమలం ద్వారా
వినిపించారు. జగదంబా కే విషయమే మై लिखूं जितना लिखूं कम ही జగదంబ కోసం నేను ఎంత రాసినా కూడా తక్కువ మహిమే ఉంది అంటున్నారు. ये मेरा परम सौभाग्य है कि मुझे प्राण प्यारी जगदम्बा प्रति भावनाओं के स्नेह श्रद्धा सुमन रूपी शब्दों को आपके सामने रखने का परम अवसर प्राप्त हुआ. అయితే నాకు ఇది పరమ సౌభాగ్యం దొరికింది అనుకుంటున్నాను. ప్రాణప్రియమైన జగదంబ పట్ల నా భావనలను స్నేహ శ్రద్ధాంజలి రూపంలో మమ్మకు నేను అర్పిస్తూ మీ ఎదురుగా వర్ణించటానికి కొన్ని మాటలు పరమ అవకాశం నాకు లభించింది. ఇది నా భాగ్యము అని చెప్తున్నారు నల్లిది. ओ माँ प्राणेश्वरी माँ प्यारी जगदम्बा मेरी मम्मा मेरे लौकिक जीवन के अलौकिक जगह जन्मदाता याद आता है वो शुभ और सर्वोत्तम क्षण श्रेष्ठ पवित्र और पावन वेला के वे पल जब मेरी लौकिक माँ मुझे प्रथम बार मम्मा की गोदी में बिठाने ले चली ताकि मैं अपना दिव्य नेत्र खोल समस्त जगत के अद्भुत रचयिता चैतन्य कलाकार सत्यम शिवम सुंदरम को और जीवन धन्य करने वाली उसकी सुंदरतम रचना को देख सकूं. ओ माँ प्राणेश्वरी माँ ప్రియమైన జగదంబ నా మమ్మ నా అలౌకిక జీవితం యొక్క అలౌకిక జన్మదాత నాకు గుర్తొస్తుంది ఆ శుభ క్షణాలు సర్వోత్తమ క్షణాలు శ్రేష్టమైన పవిత్రమైన పావనమైన వేళ. ఏ వేళ అంటే ఏ సమయం అంటే ఎప్పుడైతే నా లౌకిక తల్లి నన్ను మొదటిసారి మమ్మ వడిలో కూర్చోపెట్టారో తీసుకెళ్ళి. మా అమ్మ భావన ఏంటంటే నేను నా దివ్య నేత్రాలు తెరుచుకొని సమస్త జగత్తు యొక్క అద్భుత రచయిత ఎవరున్నారో పరమాత్మను మరియు ఆయన యొక్క సుందరమైన రచనను నేను తెలుసుకోగలగాలి చూడగలగాలని నన్ను ఆమె ఒళ్ళో కూర్చోపెట్టారు. జగత్తుకి అద్భుతమైన రచయిత చైతన్య కళాకారుడు సత్యం శివం సుందరమైన పరమాత్మను తెలుసుకొని జీవితం ధన్యం చేసే అతని సుందరమైన రచన మమ్మాను కూడా నేను అనుభవం చేసుకునే అవకాశము కలగాలి అని మా అమ్మ వాళ్ళలో నన్ను కూర్చోపెట్టే తీసుకెళ్ళి ఆ క్షణాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. उनका परिचय प्राप्त कर संसार की सर्वोत्तम आंतरिक सुंदरता को महसूस कर सको. ఆ పరమాత్మ పరిచయం పొంది ప్రపంచంలో ఉన్న సర్వోత్తమ ఆంతరిక సుందరతను నేను అనుభవం చేసుకోగలగాలి అని మా తల్లి లౌకిక తల్లి మా అమ్మ వాడిలో తీసుకెళ్ళారు నన్ను. వే అతీంద్రియ సుఖ పరీక్షణ ఆజ్ బి తరో తాజా. ఆ అతీంద్రియ సుఖము నిండినటువంటి ఆ క్షణాలు మా అమ్మ వాడిలో వెళ్ళిన ఆ క్షణాలు ఈరోజు కూడా తాజాగా నా ఎదురుగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు నల్లిది. జబ్ మేరే నయన్ సబ్ కుచ్ బోల్ కరు నైనో మే ఖో గయే తబ్ దిల్ और दिमाग उस मोहिनी सूरत को देख मोहित हुए और हर्षित हुए. ఎప్పుడైతే నా నయనాలు అన్నింటినీ మరచిపోయి ఆమె నయనాల వైపు నిమగ్నం అయిపోయింది మమ్మని చూస్తూ, అప్పుడు నా మనసు బుద్ధి మోహిని రూపమైనటువంటి మమ్మను చూస్తూ మోహితమైపోయాను, హర్షితమైపోయాను. मैंने देखा था बस देखती ही रह गई और दिल ही दिल में उसके आकर्षण में बंद गई. నేను చూస్తూనే ఉండిపోయినలా మా అమ్మను. మరి మనసులోని ఆ ఆకర్షణలో బంధింపబడ్డాను అని చెప్తున్నారు నల్లిది. మా అమ్మతో కలిసిన క్షణాలు. तब वो कुछ ही क्षणों में मधुर मंजुल स्वर कानों में पड़ा और मैं इस मधुर स्वर का जागृत दशा के बेहोशी में जवाब देती गई. और आखिर जब ये प्रश्न उस मुख कमल से निकला, तुम्हारे जीवन का लक्ष्य क्या है? అప్పుడు కొన్ని క్షణాల్లోని మధురమైనటువంటి స్వరాలు నా చెవిలో పడ్డాయి. ఈ మధుర స్వరాలు నన్ను మెలకులో తీసుకొచ్చాయి. చూస్తూ ఉండిపోయాను కదా మా అమ్మను, నన్ను మెలకులో తెచ్చాయి. అప్పుడు నా నోటి నుండి అలానే మూర్ఛిత స్థితిలోనే నేను సమాధానం ఇస్తూ వచ్చాను. ఆఖరికి ఆ ప్రశ్న ఏంటంటే మధుర స్వరంతో మా అమ్మ అడిగినటువంటి ఆ ప్రశ్న, నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని అడిగారంట నల్లిదిని మా అమ్మ. జవాబ్ తా ఖానా పీనా और मौज करना. నల్లిది ఇచ్చిన జవాబు ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే తినడం తాగడం మౌజ్ అనుభవించడం.
ఎంజాయ్ చేయడం. మౌజ్ కర్నా అంటే ఎంజాయ్ చేయడం, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం. ఇదే నా లక్ష్యము అన్నారంట నళిని దీది. मीठी माखा मीठी प्यार भरी दृष्टि से देखना, मंद मंद मुस्कुराना और इतने में क्या हुआ, అప్పుడు మధురమైన మమ్మ మధురమైన ప్రేమతో నిండిన దృష్టిస్తూ చూస్తున్నారంట నళిని దీదిలా చెప్పాక. తర్వాత మంద్ మంద్ ముస్కాన్ అంటే చిన్న చిరునవ్వు, ముఖంలోని పెదవుల పైన చిరునవ్వుతో చూస్తూ ఉన్నారంట నళిని దీదిని మమ్మ. ఇంత లోపల అక్కడ ఏమైంది అంటే, कमरे में ट्यूबलाइट के ऊपर एक चिड़िया का घोंसला था। उसमें छोटा सा नन्हा सा प्यारा सा कोमल सा बच्चा चोंच खोल इंतजार में निहार रहा था। उतने में उसकी माँ ने खिड़की से प्रवेश किया और घोंसले में स्थित उस बच्चे के खुले हुए मुख में उसका भोजन दाने के रूप में डालने लगे। कितना भव्य दृश्य था। ఆ రూమ్లోనే ఉన్నటువంటి ఎప్పుడైతే మమ్మని చూస్తూ ఉన్నారో అక్కయ్య, అప్పుడు అదే రూమ్లో ట్యూబ్ లైట్ పైన ఒక పిచ్చుక గూడు ఉందంట. ఆ గూడులో నుండి ఒక చిన్న ప్రియమైన కోమలమైన పిచ్చుక పిల్ల అది నోరు చాపి ఎదురు చూస్తుందంట. ఆ టైంలో దాని తల్లి కిటికీలో నుండి లోపలికి ప్రవేశించి వచ్చి ఆ గూడులో ఉన్న తన పిల్ల నోట్లోకి తల్లి పక్షి ఏం చేసింది, దాని నోటితో తెచ్చిన భోజనము, గింజల రూపంలో ఉన్న భోజనము ఆ పిల్ల పక్షి నోట్లో వేసిందంట. అది ఎదురు చూస్తుంటే నోరు చాపుకొని తల్లి వెళ్ళి దాని నోట్లో భోజనం వేసింది. ఎంత భవ్యమైన దృశ్యమో అది ఆ సమయంలో. दुनिया के सर्व संबंधों में से सर्वोत्तम संबंध होता है माँ और बच्चे का. ఆ దృశ్యాన్ని చూసే అనుభవం ఏంటి ఏంటంటే, ప్రపంచంలో సర్వ సంబంధాల కన్నా సర్వోత్తమ సంబంధము తల్లి మరియు పిల్ల యొక్క సంబంధమే కదా అనిపించింది. फिर मंजिल मधुर स्वर में प्यार भरा प्रश्न देख रही हो. ఇంత లోపల మళ్ళీ మధురమైన స్వరంతో మళ్ళీ ప్రశ్న వినిపించింది నా చెవులో మా అమ్మ నోటి నుండి. ఏంటి ఆ ప్రశ్న? చూస్తున్నావా అని అడిగారంట. ఏది? ఆ పక్షుల దృశ్యాన్ని చూస్తున్నావా అని అడిగారు మా అమ్మ. హాజీ చూస్తున్నాను అన్నారు నళిని దీది. క్యా దేకా, ఏం చూసేవైతే అని అడిగారు మా అమ్మ. మా అప్ని బచ్చకు కిలారి, తల్లి తన పిల్లకు తినిపిస్తుంది, అది నేను చూశాను అన్నారంట నళిని దీది. సోచో తుమ్హారే మీ और उसमें क्या फर्क है, ఇప్పుడు ఆలోచించు నీకున్నో ఆ పక్షికి తేడా ఏంటుందని అడిగారంట మమ్మ. ईश्वर का वरदान मनुष्य जीवन को मिला है, वही बुद्धि प्रदत्त मनुष्यों ने भी किया, अर्थात बड़े हुए बाल बच्चे पैदा किए, उनके पालना हेतु खिलाना पिलाना किया, वो तो पशु पक्षी भी करते हैं. यदि मनुष्य होकर हमने भी यही किया तो हमारे और उनमें अंतर क्या रहा? मनुष्य प्राणी फिर उत्तम क्यों? मनुष्य जीवन की श्रेष्ठता क्या? చూసాను ఆ దృశ్యాన్ని అన్నారంట. ఏం చూసావు అంటే, తల్లి పక్షి పిల్ల పక్షికి తినిపిస్తుంది అదే కదా అన్నారంట నళిని దీది. అయితే మా అమ్మ అన్నారంట, ఆలోచించు నీకు ఆ పక్షికి తేడా ఏముంది? ఈశ్వరుని వరదానంతో నిండిన జీవితం మానవులకి దొరికింది. మానవ జీవితం అంటే బుద్ధి జీవి కదా మానవుడు. అటువంటి మనుషులు కూడా బుద్ధి లేని జంతువులు పక్షులు చేసే పనియే చేస్తే పెద్దయ్యి పెరిగి పెద్దయ్యి పిల్లల్ని కని వాళ్ళ పాలన కోసం తినిపించడం, తాగించడం, సంపాదించడం. పశుపక్షులు కూడా అదే చేస్తున్నాయి కదా. మనం కూడా అదే చేస్తే మనుషులయ్యిండు కూడా మనం దానిలోనే ఆరాట పడితే, అదే లక్ష్యంగా పెట్టుకుంటే మన జీవితంలో మనకు దానికి తేడా ఏంటి? మానవ ప్రాణి ఉత్తమ జీవితం అని ఎందుకంటారు? మానవ జీవితం యొక్క శ్రేష్టత ఏమున్నట్టు? మనం కూడా తిన్నాము, తాగాం, అనుభవించాం, పెద్దయ్యాం, పిల్లల్ని కన్నాం, పెంచాం, సంపాదించాం, తినిపించాం, ఇంతే అయిపోతే ఇంకా శ్రేష్టత ఏంటి? జీవితం యొక్క శ్రేష్టత, గొప్పతనం ఏంటి అని మా అమ్మ అన్నారంట నళిని దీదీతో. मनुष्य जीवन का महत्व क्यों, मानव जीवित का महत्व ఏంటప్పుడు ఇంకా అన్నారంట. ये सुनाते ही प्राण प्यारी माँ ने अपनी सर्व प्राप्ति व सर्व मनोकामनाएं पूर्ण करने वाली गोद में ममता की तప్పి తప్పి लगाई. ఇలా అంటూనే ఒకవైపు ప్రాణప్రియమైన మమ్మ
తన సర్వప్రాప్తులు అనుభవం చేయించే సర్వ మనోకామనలు పూర్తి చేసే వడిలోకి నన్ను తీసుకొని మమతతో ఇలా ఇలా వీపు మీద అంటూ ఈ మాటలు మాట్లాడారంట మా అమ్మ. प्रेम इच्छारंट। रूहानी प्यार का हाथ फिराया और फिर जीवन का लक्ष्य क्या होना चाहिए, मनुष्य जीवन कैसे हीरे तुल्य हैं, हम अपना जीवन देवता जैसा दिव्य श्रेष्ठ व आदर्श कैसे बने, उस विषय पर करीबन 1 घंटा समझाया और अज्ञानता की गहरी निद्रा में जो बुद्धि का नेत्र बंद था उसे खोला। ఇలా ఆత్మిక ప్రేమతో నా పైన చెయ్యి నిమురుతూ మమ్మ అసలు జీవిత లక్ష్యం ఏం పెట్టుకోవాలి, మానవ జీవితం ఎటువంటి వజ్రతుల్యమైనది, మన జీవితము దేవత లాంటి దివ్యమైన శ్రేష్టమైన ఆదర్శమైన జీవితం ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం మీద సుమారుగా 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట మమ్మ. మరియు అజ్ఞానత యొక్క గాఢ నిద్రలో ఉన్న నాకు, బుద్ధి నేత్రం బందీ ఉన్న నాకు, నా నేత్రాన్ని తెరిపించారు మా అమ్మ 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసి అని చెప్తున్నారు నళిని దీది. अपनी मंद मधुर शक्तिवर्धक मुस्कुराहट द्वारा ऐसी शक्तियाँ भर दी जिससे जीवन को सही दिशा मिली, जीवन को सही मंजिल मिली। आज भी ये जीवन माँ की पालना की, ममता की, ज्ञान गुण शक्तियों की अंगुली पकड़े मंजिल की ओर आगे बढ़ता चला जा रहा है। తన మధురమైన శక్తివర్ధకమైన చిరునవ్వుతోని ఎటువంటి శక్తి నాలో నింపేశారంటే మమ్మ, దానితో నా జీవితానికి సరైన దిశ లభించింది, జీవితానికి సరైన గమ్యం లభించింది. ఈరోజు కూడా ఈ జీవితం మమ్మ యొక్క పాలన, మమత యొక్క జ్ఞానము గుణాల శక్తుల యొక్క వేళ్ళు పట్టుకుని గమ్యం వైపు ముందుకి వెళ్తుంది నా జీవితము అని నళిని దీది చెప్తున్నారు తన అనుభవంలో. తర్వాత విమలా బెహెన్జీ అనుభవము, మేరా జీవన్ ఉస్ మా కి దేన్, నా జీవితము ఆ మా ఇచ్చినటువంటి ప్రసాదం ఇది అని చెప్తున్నారు అక్కయ్య. ब्रह्मा विमला बहन जी चांदनी चौक दिल्ली से लिखती है कि सर्वप्रथम मैं मम्मा से दिल्ली रजरा गार्डन सेवा केंद्र पर मिली थी। ब्रह्मा कुमारी विमला बहन जी ఢిల్లీలో చాందినీ చౌక్ సెంటర్లో ఉంటారు. తన అనుభవము రాస్తూ చెప్తున్నారు, మొట్టమొదటిగా నేను మమ్మను ఢిల్లీలోనే రజరీ గార్డెన్ సెంటర్లో కలుసుకున్నాను. मम्मा की दृष्टि से गहरी आत्मीयता की अनुभूति हुई। मम्मा दृष्टि तो నాకు గాఢమైన ఆత్మిక స్థితి యొక్క అనుభూతి అయింది, ఆత్మీయత యొక్క అనుభూతి. मुझे एक दिव्य अलौकिक शक्ति एवं उत्साह का अनुभव हुआ। నాకు ఒక దివ్యమైన అలౌకిక శక్తి మరియు ఉత్సాహం యొక్క అనుభవం అయింది మమ్మను చూసి. मुझे लगा कि मुझे मेरी सच्ची माँ मिल गई, నాకు నా సత్యమైన తల్లి లభించేశారు అనిపించింది మమ్మను చూసి. एक रूहानी प्यार की छाप आत्मा पर पड़ी, ఒక ఆత్మిక ప్రేమ యొక్క ముద్ర నా ఆత్మ పైన పడింది. मैंने ब्रह्मा बाबा को भी कुछ समय पहले रजरी गार्डन सेवा केंद्र पर ही देखा था। నేను దానికి కొన్ని రోజుల ముందు బ్రహ్మా బాబాను కూడా రజరీ గార్డెన్ సెంటర్లోనే మొదటిసారి కలుసుకున్నాను, చూశాను. इस मिलन से मुझ पर अलौकिक पवित्रता की छाप लगी थी। ఈ మిలనంతో నా పైన అలౌకిక పవిత్రత యొక్క ముద్ర పడింది. मैंने निश्चय किया कि जो सुख मुझे मिला है अन्य आत्माओं को भी देना है. ఈ విధంగా మమ్మతో కలవగానే ఒక పవిత్రత యొక్క ముద్ర, అలౌకికత యొక్క ముద్ర ఏదైతే పడిందో నా మనస్సు మీద, నాకు ఏదైతే అనుభవం అయిందో, నేను నిశ్చయించుకున్నాను, ఏదైతే సుఖం నాకు ఇక్కడ దొరికిందో ఇతర ఆత్మలకు కూడా నేను పంచి పెడతాను, సేవ చేస్తాను అని లక్ష్యం ఏర్పడిపోయిందంట అక్కయ్యకు. ఎవరు? విమలా బహన్ जी। इस कार्य के लिए मम्मा ने हमारे में विशेष शक्ति भरी। ఈ కార్యం కోసం మమ్మ కూడా నాలో విశేషంగా శక్తి నింపారు. మమ్మ से हमारा कई बार मिलना हुआ, మమ్మతో ఈ విధంగా ఎన్నోసార్లు నేను కలుసుకోవటం అనేది జరిగింది. मैं कॉलेज से भी खास मम्मा से मिलने रजरी गार्डन जाती थी। కాలేజ్ నుండి వచ్చేటప్పుడు కూడా ప్రత్యేకంగా నేను మమ్మని కలవడానికని రజరీ గార్డెన్ సెంటర్కి
వెళ్ళిపోతూ ఉండేదాన్ని అని చెప్తున్నారు అక్కయ్య. మమ్మా ने एक दिन कहा अपने लौकिक पिता को भी सम्मुख लाओ. అలా రోజు నేను కాలేజ్ నుండి వస్తూ మమ్మాని కలిసి వచ్చేదాన్ని. అయితే ఒకరోజు మమ్మ అన్నారు, మీ లౌకిక నాన్నగారిని కూడా నా ఎదురుగా తీసుకురా అని అన్నారంట. मेरी लौकिक माँ का देहांत हो चुका था. शीघ्र ही मैं अपने लौकिक पिताजी को भी मम्मा से मिलाने ले गई. అప్పట్లో మా లౌకిక అమ్మ లేరు, చనిపోయారు. అయితే మమ్మ చెప్పిన వెంటనే నేను మా లౌకిక నాన్నగారిని మా అమ్మ ఎదురుగా తీసుకుని వచ్చాను. పితాజీ पर भी మమ్మ के अलौकिक वार्तालाप का गहरा प्रभाव पड़ा. అయితే మా నాన్నగారు కూడా మమ్మతో కలిసి మమ్మతో అలౌకిక వార్తాలాపన ఏదైతే చేస్తారో దాని యొక్క ప్రభావం బాగా పడింది అతని పైన కూడా అని చెప్తున్నారు. మై సన్ 1958 में दिल्ली इंद्रप्रस्थ कॉलेज की BA फाइनल की विद्यार्थिनी थी. मेरी आध्यात्मिकता में रुचि बचपन से ही थी. నేను 1958లో ఢిల్లీలో ఇంద్రప్రస్థ కాలేజ్ అని అక్కడి నుండి BA ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నాను. అప్పట్లోనే నాకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. मैंने गीता के ज्ञान की एक परीक्षा जो बनारस विश्वविद्यालय की तरफ से दिल्ली के विद्यार्थियों के लिए आयोजित की गई थी दी थी तथा मुझे उसमें इनाम भी मिला था. उसके तुरंत పశ్చాత్ ముజే ఈశ్వరీ జ్ఞాన్ ప్రాప్త హువా. నేను గీతా జ్ఞానం ఒక పరీక్ష కూడా రాశాను అని చెప్తున్నారు. బనారస్ యూనివర్సిటీ నుండి ఢిల్లీలో ఉన్న ఈ కాలేజ్లో విద్యార్థులకి ఒక పరీక్ష పెట్టారంట బనారస్ యూనివర్సిటీ నుండి. ఆ పరీక్ష నేను రాశాను, గీతకు సంబంధించి పరీక్ష అన్నమాట. అందులో నాకు ప్రైజ్ కూడా వచ్చింది అని చెప్తున్నారు అక్కయ్య. అదే అయిన వెంటనే ఆ సీన్, ఆ దృశ్యం, ఆ సంఘటన నా జీవితంలో అయిన వెంటనే నాకు ఈ ఈశ్వరీయ జ్ఞానం లభించింది అని చెప్తున్నారు విమలాబేయిని. मैंने मम्मा से गंभीरता का गुण सीखा तथा दृढ़ लगन से कार्य करना भी सीखा. నేను మమ్మ నుండి గంభీరత యొక్క గుణం నేర్చుకున్నాను. ఇంకొకటి దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢ లగ్నంతో కార్యం చేయాలి అనేది కూడా నేను మమ్మ నుండి నేర్చుకున్నాను. మమ్మ में समाने की शक्ति सागर के समान दिखाई पड़ी. మమ్మల్ని ఇముడ్చుకునే శక్తి సముద్రం సమానంగా కనిపించింది. మమ్మ के स्वरूप में सत्यता की और निर्भयता की शक्ति विशेष दिखाई दी. మమ్మ స్వరూపంలో సత్యత యొక్క శక్తి, నిర్భయత యొక్క శక్తి విశేషంగా కనిపించింది నాకు. मैं अपने जीवन में सत्यता और निर्भयता की शक्ति को सदा साथ रखने पर विशेष ध्यान देती हूँ. నేను నా జీవితంలో సత్యత మరియు నిర్భయత శక్తిని సదా తోడుగా ఉంచుకోవటం పైన విశేషంగా గమనిక పెడుతూ ఉంటాను అని చెప్తూ ఉన్నారు. మమ్మ నుండి నేర్చుకున్న ఈ శక్తులు జీవితంలో పెట్టే గమనిక ఉంచుకుంటూ ఉంటాను. మమ్మ మీ జితని గంభీరత థీ ఉతని హీ రమణీకత भी थी. మమ్మలో ఎంత గంభీరత ఉండేదో అంతే రమణీకంగా కూడా ఉండేవారు మమ్మ. सन 1963 में जब मम्मा दिल्ली में थी तो मैं रोज़ मम्मा की मुरली सुनने प्रातः रजौरी गार्डन सेवा केंद्र पर जाती थी. అది 1963వ సంవత్సరం ఎప్పుడైతే మమ్మ ఢిల్లీలో ఉన్నారో రోజు కూడా మమ్మ మురళి వినడం కోసం ఉదయము మమ్మ మురళి చదివేవారు. ఆ సమయంలో నేను రజౌరీ గార్డెన్ సెంటర్కి వెళ్ళిపోతూ ఉండేదాన్ని మమ్మ మురళి వినడం కోసము అని చెప్తున్నారు. कुछ भाई बहनों में उमंग था कि हम भी मम्मा के सामने कोई गीत, డ్రామా, డైలాగ్ అది కరేं. కొంతమంది అన్నయ్యల అక్కలకి అక్కడ వచ్చే వాళ్ళకి ఉత్సాహం ఉండేది అంట. ఏమని, మేమందరం కూడా కలిసి మమ్మ ఎదురుగా ఏదైనా పాటలు పాడతాము, డ్రామా చేసి చూపిస్తాము, డైలాగ్ వేసి చూపిస్తాము అని ఇంట్రెస్ట్ అందరిలో ఉందంట. మమ్మ ఎదురుగా ఏదైనా చేసి చూపించాలి అని. तो हमने मम्मा से कहा, मम्मा एक दिन आप हमारे गीत, ड्रामा, డైలాగ్ అది सुनिए. అయితే మమ్మతో అన్నారంట అక్కయ్య, మమ్మ ఒకరోజు మీరు మా పాటలు, డ్రామాలు, డైలాగులు వినండి, మేము చేస్తాము, మీరు వినాలి అన్నారంట. మమ్మని రవివార్ శామ్ కా సమయ నిశ్చిత్ కియా. అయితే మమ్మ దానికోసం సండే ఈవినింగ్ టైం ఫిక్స్ చేశారంట, ఒక ఆదివారం.
सारी सभा को भी बुलाया. సభ అందరిని పిలిచారంట అందులో. అందరూ వచ్చి అటెండ్ అవ్వాలని అందరికీ చెప్పారు అంట. सभी ने मिलकर बहुत सुंदर मनोरंजन का कार्यक्रम तैयार किया. అయితే అన్ని లక్కీలందరూ కలిసి చాలా సుందరమైన మనోరంజన కార్యక్రమం तैयार చేశారంట ఆ రోజు కోసం. कोई बहन मम्मा बनी, उसने कविता में गाया कि अगर मैं मम्मा होती तो ये करती जो मम्मा करती हैं. कोई लक्ष्मी बनी, कोई कुछ కార్యక్రమం बहुत రమణీక్ రహా. అయితే ఆ డ్రామా మమ్మ ఎదురుగా ఏదైతే చేశారో కొంతమంది మమ్మగా తయారయ్యారంట. అందులో మమ్మగా వేషం వేశారు అక్కయ్య. ఆ మమ్మ రూపంలో కవిత వినిపించారంట. ఒకవేళ నేను మమ్మ అయితే నేను ఇది చేస్తాను, మమ్మ ఏది చేస్తున్నారో అవన్నీ వర్ణించారంట. నేను ఇది చేస్తాను, ఇలా ఉంటాను అని. కొంతమంది లక్ష్మిగా తయారై చూపించారంట డ్రామాలో. కొంతమంది ఇంకేదో. మొత్తానికి కార్యక్రమం చాలా రమణీకంగా ఉంది ఆ రోజు మేము వేసిన डायलॉग ड्रामा मम्मा एदुरुगा అని చెప్తున్నారు విమలాబేన్. मम्मा ने सारा कार्यक्रम सभा के बीच सामने बैठकर बहुत रुचि और प्रेम से देखा तथा खूब सराहनी की. అయితే మమ్మ ప్రోగ్రామ్ అయినంత సేపు కూడా సభలో కూర్చొని అందరితో పాటు ఎదురుగా కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్రేమతో నేను చేసిన ప్రోగ్రాం అంతా చూశారు. మరియు బాగా प्रशंसिंचाరు, మమ్మల్ని పొగిడారు అని చెప్తున్నారు. हमें ऐसा लगा जैसे कि सचमुच जगदम्बा माँ सब बच्चों की मनोकामना पूर्ण करने वाली हैं. మాకు ఎలా అనిపించింది అంటే నిజంగా జగదంబమ్మ పిల్లలందరి యొక్క మనోకామన పూర్తి చేసేటటువంటి తల్లి అనిపించింది అని చెప్తున్నారన్నమాట. విమలాబేన్ యొక్క అనుభవం విన్నాము. రేపు డాక్టర్ నిర్మలాబేన్ జ్ఞానసరోవర్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు. డాక్టర్ నిర్మలాబేన్ ఆమె అనుభవాలతో మొదలుపెట్టి రేపు మళ్ళీ చదువుకుంటాం అమ్మ యొక్క అనుభవాలు. ఓం శాంతి.